నుంచి అంటే ఆ రోజులు ఏంటంటే 250, 300 వరకు కూడా పేషెంట్ ఉండేవారు. అయితే అది అలాగో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే सविता पावकतु ब्रह्म मध्यतु यहोवा शक्तितु येषु पिता प्रभुतु रुद्र विष्णुतु राम कृष्णतु రహిమతావుతు. మొట్టమొదటిగా ఇది ఒక మంచి రోజుగా నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఫంక్షన్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఎలాంటి ఫంక్షన్ అటెండ్ అవ్వడం కింద నేను అన్నీ చూసి మీరు చేస్తున్న అరేంజ్మెంట్స్ చూసేసరికి నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ కింద ఉన్నవాళ్ళు కానీ పెద్దలు అందరూ కూడా వారి చాలా బిజీ షెడ్యూల్లో వాళ్ళ ఉన్న నైపుణ్యానికి కానీ వారు చేస్తున్న ప్రొఫెషన్లో కూడా వృత్తులు అయినప్పుడు కూడా వారి సమయాన్ని కొంత కేటాయించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండి చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ గత 32 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మేము కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఇంకా దగ్గరగా ఉండొచ్చు అన్న దృక్పథంతో మేము పనిచేస్తుంటాం. అన్నితంగా మాకన్నా మీరు ఎన్నో సేవలు నిజంగా వారందరినీ చూస్తుంటే వృద్ధులు, అనాథలు ఇలాంటి వారిని మీరు ఆదుకుంటే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఇంతకన్నా గొప్ప సేవా భాగ్యం ఇంకెవరికి జీవితంలో ఇంకెవరికి ఉండదు. నిజంగా మేము అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి కూడా కోరిక, నేను ఇక్కడ వైజాగ్లోనే చదివాను సెయింట్ ఆంథనీ స్కూల్లో. సో ప్రేమ సమాజం గురించి ఎప్పుడూ వింటుండేవాడిని. వీరు చేస్తున్న కృషి నిజంగా నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు అభినందిస్తున్నాను. ఈరోజు నేను లోపల చూడడానికి ఒక మంచి తరుణం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా మరి ముఖ్యంగా బుద్ధా శివాజీ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మీతో నేను కూడా ఎలాంటి అవకాశం ఇచ్చినందుకు ఏమైనా కృషి చేయగలను కూడా నేను కూడా నాకెందుకంటే నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సేవ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండేది. కానీ ప్రేమ సమాజం నిజంగా మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ కూడా ఈ ప్రేమ సమాజం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తారు. ప్రేమ సమాజం అన్న పేరు ప్రేమ, లవ్, ఇలాంటి లవ్ ప్రతి ఒక్కరికి మనం మానవ మాతృలుగా మనం చూపించి తోటి కృషి చేస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి అభినందిస్తున్నాను. నాకు అవకాశం పెద్దలందరూ కూడా మీకు ధన్యవాదాలు.